ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ గుడ్డిగా చిన్న గుండెలోకి చెప్పకుండా చేరింది గుడేమో తీయదైన తిప్పలెన్నో పెడుతుంది ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ తుంబారు 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 చూసిలో చెల్లి మనసు నిలువకున్నది నిలువకున్నదో అది నిన్నే చేరుకున్నది పదే మొదలైనది అమ్మని కష్టమేదో మొదలుగున్నది ఎన్నడూ లేని బయనమేమిటి మొదలైనది నా మనసు పిల్లినావే చెల్లిగా నీ మనసు ముడుపులే దోచుకుపోనా ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ చూడచక్కనే చెల్లి సుందరాంగి నీవులు ఆకలి తప్పిక ఏది నిన్ను చూస్తూ పుట్టది పువ్వులాగా పూసిన ఈ రేలో అంటే ఎండ కూడా మంచులాగా కురిసిని చెలిని నవ్వే పెద్ద చల్ల పరిమళం పైన తీయగా ఉండే నీ వలన చిరునవ్వులు నోరుడుతున్నా నరనరాలు పంచరు పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ గుట్టుగా చెల్లి గుండెలోకి చెప్పకుండా చెరుంది ఇప్పుడేమో తియ్యమైన తిప్పలన్నీ పెడుతుంది ప్రేమెంత పని చేసే నారాయణ ఈ ప్రేమెంత పని చేసే నారాయణ సత్యనారాయణ ఇప్పుడేనా పట్టణం చూస్తున్నావు? అవును, నేను వెళ్ళొస్తాను, తర్వాత కలుస్తాను. నువ్వెంత దిగజారిపోతావు అనుకోలేదు. వారం రోజుల్లో మన పెళ్లి పెట్టుకొని ఇలా పరాయి మగవాడితో సరసాలు ఆడతావు.
నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని భ్రమపడి కట్టుకొని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాణి రాదా. గోపి, నా మనసు ఏమి బాగోలేదు, నన్ను విసిగించొద్దు. అందుకే నీలాంటి పాపాత్మురాలు మహత్తోడు నాకే కళ్ళు అన్నానికి వెళ్ళలేదు, నాకే కళ్ళు. జీవితంలో మనం అనుకున్నవన్నీ ఎప్పుడు జరగవు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరగదు. నువ్వైనా పెళ్లి చేసుకొని సుఖంగా
కొంప ముంచి నావరు ఎంత గొప్ప సొగసురు. వెళ్ళమ్మా గోపి గల దెబ్బలు తగలయా? ఎలా తగిలాయమ్మా? నేను చెప్తానమ్మా. ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకొని దారంతా తన గోపి పెడుతున్నట్టు నడిచి ఉంటాడు. దాంతో ఏ రాయి మీద పడి ఉంటాడు. కళ్ళు కాస్త పోయి ఉంటాయి కదా చూడమ్మా. గోపి ప్రాణాలతో స్థితిలో ఉంటే ఇలా తాకడానికి నీకెలా మాకు చెప్పిందిరా? నీకు సిగ్గు లేదు. చిచ్చి సిగ్గా సిగ్గా సీసాలు లాగించే త్రాగిపోతానికి సిగ్గు లచ్చ వదిలేసి రోడ్డు మీద పడే ఆడదానికి సిగ్గు అంటే వెరి మొహ. ఆయన ఎవరి కర్మకి ఎవరి మధ్యలు ఎవరు చేసిన కర్మ వేరనుభవించగా వేరనుభవిద్దురా శల్యా. చిచ్చి నువ్వు నాన్న కడుపుని ఎలా పుట్టావురా? నేను నాన్న కడుపును పుట్టడం ఏంటి? ఎర్రి మొహ. అమ్మ కడుపును పుట్టానే. ఇలాంటి బ్రతికే కంటే దేంటాన్ని దూకి సావరాదు. తగ్గుతుంది. నా బ్రతుకేమే రాజా బ్రతుకు. బ్రతికినంత కాలం రాజాలా బ్రతకడమే నా జీవితాశయమే. నీకు కూడా జీవితాశయం. దరిద్రం కొట్టు బతుకును నువ్వును. అన్నా చెల్లెలిద్దరు పోట్లాడుకుంటున్నారు. ఓ బా నువ్వా భగవంతుడు నువ్వా? భగవంతుడు ఉన్నాడు సుమా. ఏమిట్రా భగవంతుడు అంటున్నారు? ఏంటి విశేషం? ఏమి లేదు బా. శేషాకాలి అయిపోయింది. సరిగ్గా సమయానికి నువ్వు వచ్చావు. నాకు ఇక లోటు ఏమి లేదు. ఒక పురుష ఎక్కించవచ్చు. ఓ అంతే ఓ అంతేనా? ఒక్క బాటిల్ ఏం కర్మ? నీకు ఎన్ని బాటిల్ ఎక్కించాలని ఉంటే అన్ని బాటిల్ ఎక్కించుకో. తీసుకో డబ్బు. మా బాస్ అంటే బాసే. బాస్ అంటే నువ్వు ఇలా ఉండాలి బాస్. వస్తాను ముందు డబ్బులు ఇచ్చేయి. చెల్లెమ్మా చెప్తారు ముందు డబ్బులు ఇచ్చేయి. తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చడానికి నేను ఏమైనా వెర్రి బాగుంటే బతుకు నేర్చిన వాడిని. బ్రతకంటే ఇదేనరా? అసలు ఎలా బ్రతుకుతున్నావు అన్నది కదా ముఖ్యం. హాయిగా బ్రతుకుతున్నామా లేదన్నదే ముఖ్యం. ఈ మహత్తర విషయాలు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావే పిచ్చి చెల్లెమ్మా? ఏంటో అసలు అర్థం చేసుకో. వస్తాను బాస్. రోలజంతుమైన కుక్క కూడా బిస్కెట్లు విసిరితే తోకాంట ఆడించుకుంటూ వచ్చి మన గుమ్మం దగ్గర పడి కాపలా కాస్తుంది. ఎందుకో తెలుసా? మనం విసిరేసే బిస్కెట్ల కోసం. ఈ లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు విసిరేసే డబ్బు కోసం తలాన్ని నిర్భయంగా అర్పిస్తున్నారు. చెప్పురాదా నువ్వు కూడా తీసుకో. చెప్పురాదా నీ శీలానికి ఖరీదంతో చెప్పు. మాట పడుకున్నా చెప్పు. ఎంతో చెప్పు. 1000, 2000, 10,000 ఎంతైనా సరే జనాల మీద ఇస్తాను. తప్పుడు కాకుండా నా పని పూర్తయితే నీ జోలికి కూడా రాను. చెప్పురాదా ఎంత ఇవ్వమంటావు? మోహన్ శీలానికి ఖరీదు కట్టే శ్రీమంతుడే కావచ్చు, కానీ అంత ఆడవాళ్ళు అలా అనుకోవటం నీ పొరపాటు. అంటుకోవడం ప్రయత్నించావా నిప్పై నేను నిలువున గ్రహించేస్తుంది. నిప్పైనా కానీ అబ్బైనా నా కళ్ళ నుంచి కురిసే కామదళ్ళకు చల్లబడి నా గుండెను మత్తుగా హత్తుకోవాల్సింది. ఇంతకుముందు ఒకసారి నా చేతి దెబ్బ రుచి చూసావు, ఇంకా బుద్ధి రాలేదా? చూడు మిస్ రాధాదేవి, దేనికైనా పట్టుదల కావాలి. అసలు ఏ ఆడదైన ప్రేమలో పడే ముందు దెబ్బతోటి మొదలు పెడుతుంది ప్రేమ. అందుకే నాలో
అందుకే నాలో ఇంకా పట్టుదల ఎక్కువైంది. అందులోనూ దూర వయసులో లాంటి తారామణ్ణి వదిలిపెట్టగలనా? చూడాలి గదా బ్రతుకు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాద దక్కదు. మర్యాదకు బయటకు వెళ్ళు. ఇంకా నీతో పిచ్చి పిచ్చి వేసాలంటే డైరెక్ట్ లెఫ్ట్ లేదా? ఏంటమ్మా ఈ రాక్షసుడు రాక్షసుడా? ఈ రాక్షసుడు నన్ను పాడు చేయడానికి చూశాడన్నయ్య. నిజంగానా? అవునన్నయ్య. అమ్మా చూడమ్మా, మోహన్ బాబు ఏం చేసినా తప్పు కాదమ్మా. ఎందుకంటే అది మనం పాలి దేవుడమ్మా, దేవుడు. అన్నయ్య అవునమ్మా, మనం ఇంత అవునమ్మా, అతను చేసిన సాయం వల్లే మనం ఇంత దర్జాగా తిరగలుగుతున్నాం. నేను ఇంత సుఖంగా బ్రతకగలుగుతున్నాను. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా, అదృష్టం. ఆ అదృష్టాన్ని మహానుభావుడు అనేటి మోహన్ బాబు గారు ఇస్తానంటే వద్దంటానంటే పిచ్చి చెల్లెలా నీకు అసలు బొత్తిగా లాగట్టేనో లేదే. చూసావా రాదా, మీ అన్నయ్య ఎంత విశ్వాసపాత్రుడు. నమ్మకస్తులంటే అలా ఉండాలి. ఈ లోకంలో ఏది కావాలన్నా డబ్బు కావాలి. ఈ క్షణంలో మీ అన్నయ్య ఎంత నన్ను ప్రోత్సహిస్తున్నాడంటే దానికి కారణం డబ్బు. నువ్వు తాగుబోతే తిరుగుబోతే అనుకున్నాను కానీ జగన్ని సాధ్య డోబడి కాదు అని ఇప్పుడు తెలిసిందిరా. గడవకపోయినా పరు ప్రతిష్టల కోసం పోకులాడి వాళ్ళు చూశాను కానీ పరువు ప్రతిష్టని మడిపట్టి కూర్చుంటే పూట గడవలే. మనం సుఖంగా బ్రతకాలన్నా, మన బ్రతుకులు హాయిగా నడవాలన్నా అడ్డదారులు తొక్కగా తప్పదే. అందుకనే చెబుతున్నాను, మోహన్ బాబు గారి కోరిక తీర్చి నీ కోరిక తీర్చుకో. చెల్లెల్ని ఒక విలయన్గా చేస్తావని అనుకోలేదా? నిన్ను నీ బ్రతకనివ్వను. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళే మాన మర్యాదలు అమ్ముకుంటున్నారే. నోరు మూసుకొని మోహన్ బాబు వద్దు వద్దు అనే కొన్ని నాలో కామ కోరిక ఎక్కువైపోతుంది. నాలో రగిలిపోతున్న కామతత్వాన్ని చల్లార్చు. ఏంటి బాసు, మా చెల్లెలు అప్పుడే వదిలేశారా? లేదు, తప్పించకపోయింది. ఓదే పోయిందిలేరా? ఓ బాస్ ఓదే పోనీ బాస్. ఇవ్వాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే నెల కాకపోతే సంవత్సరం, సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు. మా చెల్లెలు ఎప్పుడు నీదేరా? పోదా బాస్, పోదాం. ఇప్పుడు సైకిల్ మనం పోదాం బాస్, సైకిల్ పదం పదరా పదరా పదం పదరా. సరే పద. చెప్పింది చేస్తావా? యా, చెప్పింది చాలా నమ్మకస్తుడు సార్. మనకి చెప్పింది బాగా చేస్తాడు. మన బుల్బుల్తో ఇతనికి అమ్మాయిలు పిచ్చేది కొంచెం ఉందండి. మన బుల్బుల్తో కొంచెం పార్టీ చేపిద్దాం బాస్. అలాగే కానీ
చిక్కులమే చిన్నది కావాలా ఏ చిన్నది మే చిక్కులు కావాలా నా సామిరంగా చిక్కులమే చిన్నది కావాలా కమ్మలోకి పిల్ల నా సమ్మలోకి పిల్ల చెక్కేస్తా ఎల్ల దాన్ని వల్లు గొల్ల చిక్కులు కావాలి నా సాంగంగా చూకులమే చిన్నది కావాలి చిన్నగమే చిక్కులు కావాలి నా సాంగంగా చూకులమే చిన్నది కావాలి అన్నీ కావాలా జిన్నే కావాలా అన్నీ కావాలా జిన్నే కావాలా రక్త పాల చిల కావాలా దాని మలిచి ఉస్కుల మాబుల కావాలా ఏ రక్త పాల చిల కావాలా దాని మలిచి ఉస్కుల మాబుల కావాలా సింగరాయ కొండ నాటిక కొల్లు దండ ఇస్తాకల కండ సాయిస్తాకలు ఎండ వేసుకుంటే పళ్ళజులు కావాలి ఏ గమ్మత చేసుకున్న పరుగులు కావాలి వేసుకుంటే పళ్ళజులు కావాలి ఏ గమ్మత చేసుకుంటే పరుగులు కావాలి శకులు కబాలా శకులు కబాలా శకులు కబాలా శకులు కబాలా శకులు శకులు చెకులు చెకులు మొత్తం కబాలా ముజే కబాలా ముజే కబాలా ఇది ముజే కబాలా పంచమ కట్టకిడి కబాలా ఒళ్ళందరిలో చెల్లు చిన్న కర్రపిడి కబాలా ఈ పంచమ కట్టకిడి కబాలా ఒళ్ళందరిలో చెల్లు చిన్న కర్రపిడి కబాలా తప్పుడు కావాలి ఈ లంగరలు చిగలొచ్చిన కారపుడు కావాలి ఏ తద్దిన తప్పుడు కావాలి ఈ లంగరలు చిగలొచ్చిన కారపుడు కావాలి కుమ్మల్లోకి పిల్ల సమ్మల్లోకి కిల్ల తెచ్చేస్తా ఎల్ల తన పళ్ళు పిల్ల జీవితంలో చూకలు కావాలి నా సామరంగా జీవితంలో చిన్నది కావాలి జీవితంలో చూకలు కావాలి జీవితంలో చిన్నది కావాలి రపిడి కావాలి రపిడి కావాలి రపిడి కావాలి అతిథి మర్యాదలు ఎక్కడ్రా నీ గారాల ముద్దుల కూతురు అదేంటి బాబు అలా అడుగుతున్నారు అది మీ ఇంటికే వచ్చింది కదా బాబు అయినా ఎందుకు బాబు ఎలా అడుగుతున్నారు ఎందుకా కారాలు తిని పెరిగిన నీ కారాల కూతురు యవ్వనప కోరికలతో రెచ్చిపోయి కల్పించిన ప్రతి మగవాళ్ళే రకరకాల కోరికలతో కవ్విస్తుందిరా ఏరా క్షమించండి
క్షమించండి బాబు గారు, ఏదో ఉద్రేకంలో. ఏరా కోపం వచ్చిందా? ఎందుకురా అంత కోపం? నీ కూతురు స్వర్గానికి నిచ్చెన వేస్తుందిరా. మన దుక్కు పేదవాడివైనా తెలివిలో గొప్పవాడివే. ఏంటి బాబు మీరేదో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది బాబు? ఆహా ఆహా ఆహా, ఏమి తెలివి, ఎంత నటమా, ఏమీ తెలియనట్టు ఎంత నక్క విలయం చూపిస్తున్నారా రంగయ్య? సత్య ప్రమాణకంగా నాకేం తెలియదు బాబు. మా రాధగానే ఏదైనా పొరపాటు చేసిందా బాబు? ఒరే రంగయ్య, నీ మురికి బుర్రలోనే ఇన్ని తెలివితేటలుంటే మరి నా బుర్రలో ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? అసలు విషయం ఏంటో కాస్త వివరంగా చెప్పండి బాబు. చూడు రంగయ్య, వయసులో ఉన్న ఓ అందమైన మగవాడు, ఓ అందమైన ఆడది ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవడానికి ఓ హద్దు పద్దు ఉండాలి. ఏమంటావు? ఏంటి బాబు ఏదో కొత్త విషయాలు చెప్తున్నారు? చూడు రంగయ్య, ప్రేమించుకునే ముందు కులము, మతము, జాతి, వృత్తి అని చూసుకునే ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో ఆదర్శ దంపతులుగా ఉంటారు. తాహతుకు మించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో సోషల్గా మిగిలిపోతారు. అదే అదేరా మన సాంప్రదాయం. అంటే మా రాధ కానీ ఏదైనా తప్పుటడుగు వేసిందా బాబు? చిన్నప్పుడు చిన్నపిల్లలు తప్పుడడుగు వేస్తే చేయూతనిచ్చి ఆదుకునేడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అదే వయసు వచ్చిన ఆడపిల్ల తప్పుడడుగు వేస్తే ఆదరించి ఆదుకోవటానికి ఈ సమాజం ఉందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. ఈ సమాజంలో కుర్రకారుంది చూసావు, కాలు జారిన ఆడదాన్ని చూస్తే చెడుగుడు చెడుగుడు వేస్తారు. చూడండి బాబు గారు, ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము కూటికి పేదవారమే కానీ పరువుకు మాత్రం గొప్పోళ్ళం బాబు, గొప్పోళ్ళం. పరువు గొప్ప, పరువు గొప్ప అని తెగరెచ్చిపోతున్నావే. గొప్పవాడివి కావాలని ఆశతో నీ కూతురి అందాలి నా కొడుకు ఎర్రగా వేయటమా నీ పరువు? సిగ్గు లజ్జ లేకుండా వయసు వచ్చిన ఆడదాని పరాయి మగాడు పక్కలో పంపించడం అని గొప్ప, పరువు గొప్ప అని తెగరెచ్చిపోతున్నావు. ఆపండి, ఇదే మాట మరొకరు అనుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మీరైపోయారు. ఇందాక నుంచి చూస్తున్నా. ఏంటి బాబు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీకు డబ్బు ఉండొచ్చు, పెద్ద పెద్ద భవంతులు ఉండొచ్చు, కానీ డబ్బు ఉందన్న అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాకు మానాభిమానాలు ఉన్నాయి బాబు, మానాభిమానాలు ఉన్నాయి. ఏంట్రా ముసలి నా కొడక పుడతకొచ్చింది? అంత పౌరుషం ఉన్నవాడు అయితే హద్దులు దాటి నా కొడుకుతో సయ్యాటలాడుతున్న నీ కూతురుని నరికి ముక్కలు చేయరా. అరవకురా, ఆయాసం ఎక్కువ అవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మానాభిమానాలు ఉన్నవాడు అయితే నీ కూతురిని ఈ రోజు నుంచి నీ కూతురిని క్రమశిక్షణలో పెట్టు. లేదా ఈ రోజు మొదలుకొని నీ కూతురు నా కొడుకుతో తిరుగుతున్నట్లు గాలి, మాట్లాడుతున్నట్లు గాలి తెలిసిందో నీ కుటుంబమే నామరూపాలు లేకుండా పోతుంది. జాగ్రత్త.
ఎక్కడి నుంచి వస్తున్నావే నువ్వు? నరసింహరావు గారి దగ్గర నుంచి. ఎందుకు నాన్న అలా గోపితో నీ పెళ్లి త్వరలోనే ఉందన్న సంగతి నీకు తెలుసా? నాన్న గోపి నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నాన్న? నా దగ్గర కనీసం తాలిబొట్టుకు కూడా ఒక్క పైసా లేదు. అయినా పెళ్లికయ్యే సమస్త ఖర్చులు ఆ గోపి పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. గుండెల్లో దేవతగా భావించి నీకే పూజ చేస్తున్నాడు. ఏం నాన్న నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? అలాంటి భక్తుల్ని ఆ దేవత మోసం చేసిన, అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తండ్రిని కన్న తండ్రి పరువును మంట కలిపిన ఏమి జరుగుతుందో తెలుసా అమ్మా? ఆ భక్తుడి గుండె బగ్గుమంటుంది, ఆ కన్న తండ్రి శవం కాటిపోతుంది. చెప్పు, నువ్వు నరసింహరావు కొడుకుతో తిరుగుతున్నావా లేదా? కుమారు బాబుతో నువ్వు తిరగలేదని చెప్పమ్మా. కుమారు బాబుతో నువ్వు తిరగలేదని చెప్పమ్మా, చెప్పు. నాన్న ఈ విషయాలన్నీ మీకెలా తెలిసింది? అంటే ఆ నరసింహం బాబు గారు చెప్పిన మాట నిజమేనన్నమాట. అవును నాన్న. రాధా నాన్న నీచుడా, పెంచిన పాపానికి నా గుండెల పైన వచ్చే వచ్చే అసలు ఎందుకు చేసావు ఈ పని? డబ్బు కోసం కక్కుతి పడి చేసావా, లేక వయసు వేడితో తట్టుకోలేక చేసావా? నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి అని మురిచిపోయాదే. నా పరువు బజారు పాలు చేయకుండా ఎంతో గర్వపడిపోయాదే. కన్న కొడుకు గురించి నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా అమ్మ? కొడుకైనా కూతురైనా అన్నీ నిజేను. కానీ కన్న కొడుకు తాగుబోతూ, కన్న కూతురు తిరుగుబోతూ, ఆ తిరుగుబోతూ ఏంటే నువ్వు చెప్పేది? ఒరే రంగయ్య, నీ కొడుకు తాగుబోతూ, నీ కూతురు తిరుగుబోతూ, ఇదేనట్రా నీ వంశ చరిత్ర అని నలుగురు కాకుల్లా పొడుస్తుంటే ఇది 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 భరించే శక్తి ఓపిక నాకు లేదమ్మా, నాకు లేదు. నీ కొడుకు తాగుబోతూ, నీ కూతురు తిరుగుబోతూ, ఇదేనట్రా నీ వంశ చరిత్ర అని నలుగురు కాకుల్లా పొడుస్తుంటే ఇది 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 భరించే శక్తి ఓపిక నాకు లేదమ్మా, నాకు లేదు. నేను ఏ తప్పు చేయలేదు నాన్న, ఏ తప్పు చేయలేదు. కుమార్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నాన్న. చిగ్గులేదు ఆ మాట అనడానికి. ఆ కుమారి బాబు అంతస్తు ఏమిటి, నీ అంతస్తు ఏమిటి? పైగా ఆ కుమారింట్లో అంటు పనులు చేసుకునే నిన్ను ఆ కుమారి బాబు పెళ్లి చేసుకుంటున్నాడా? ఈ మాట నన్ను నీకు సిగ్గుగా లేదు?
నాన్న డబ్బున్న ప్రతి గొప్పోడు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి తన అవసరాలు తీర్చుకుంటాడే కానీ పవిత్రంగా తాళి కట్టి పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించడమ్మా, స్వీకరించడు. ఈ సమాజంలో ప్రతి మనిషి అలాంటి వాడనుకోవడం మీ పొరపాటు. కుమార్ బాబు గారు మీరా? గొప్పవారమనే అహంకారంతో పేదవారి ఆడతనాన్ని అవలేలగా అనుభవించి అవసరం తీరిపోయిన సిగరెట్లా విసిరిపారేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. కావచ్చు బాబు, కానీ చూడు రంగయ్య, నాలాంటి గొప్పింటి బిడ్డలు ఎందరో పేదవారి ఆడతనాన్ని అవలేలగా అనుభవించి ఈ సమాజంలో దర్జాగా చలామణి అయిపోవచ్చు. కానీ వారికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు అయ్యో అన్యాయం చేశామే అని బాధపడుతుంది. అలా బాధపడిన మనిషే కాడు, బహుశా రాక్షసుడై ఉంటాడు. నేను మాత్రం అలాంటి రాక్షసుడి కాను, కాలేను కూడా. కుమార్ బాబు గారు, ఇంతకీ మీరు చెప్పేదేంటి బాబు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందుగానే ఊహించాను. అందుకే రాధను ఈ క్షణమే పెళ్లి చేసుకోవడానికి తాళితో వచ్చాను. బాబు గారు, కళ్ళు గంజో తాగి పరువుగా బతుకుతున్నాళ్ళం బాబు. మాతో వేళ్ళకోలవాడికి బాబు, మాతో వేళ్ళకోలవాడు. చూడు రంగయ్య, ఆస్తి అంతస్తు అనేది కేవలం మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఆ మనిషిలోని మనసుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదు. నిన్నటి వరకు నేను రాధ ఏ పరిస్థితుల్లో కలిసినా అది దైవలీలగా భావిస్తున్నాను. నువ్వు నా చేతి కింద పనిచేసే నౌకరవి. అందుకనే బాబు పెళ్ళనే పేరుతో మమ్మల్ని మోసం చేయమాకు బాబు. ఎవరేమన్నా ఎందనట్టు వచ్చినా చివరికి ఆ దేవుడే దిగి వచ్చినా ఈ క్షణం నుంచి నువ్వు మా రంగయ్య నౌకరవి కాదు, నా రంగయ్య మావవి. బాబు చూడు రంగయ్య, ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. రాధ కోసం ఆస్తి అంతస్తు వదిలిపెట్టుకుని వచ్చాను. శాశ్వతంగా ఇక్కడి నుండి పోవడానికే నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో మీరు ఇంకేమీ మాట్లాడవద్దు. రాధ మెడలో తాళి కట్టిన ఈ క్షణమే శుభముహూర్తంగా భావించి తాళి కడుతున్నాను. బాబు కుమార్ బాబు కాదు, అల్లుడు అల్లుడు అని పిలు. కుమార్ బాబు, ఇప్పుడు నా కంటికి నువ్వు దేవుళ్ళ కనబడుతున్నావు బాబు. నీలాంటి వారు ఇలాంటి లోకంలో కోటికి ఒక్కడి పుట్టిన అలాంటి వాళ్ళకి బతుకుల్లో జ్యోతులు వెలుగుతాయి బాబు, జ్యోతులు వెలుగుతాయి. కానీ ఏంటి రంగయ్య మావ? అదే మీ నాన్నగారు చెప్పానుగా, మా నాన్నగారిని కూడా కాదని వచ్చేసానండి. ఏం ప్రమాదం తలపెడతానని భయంగా ఉంది బాబు మాకు. అలాంటి భయాలేమి మీరు పెట్టుకోవద్దు, మీరు నిశ్చింతగా ఉండండి. ఉండండి బాబు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. ఎంత పని చేశారండి? ఏం రాదా, నేనేం చేశాను? మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. లేదు రాదా, ఇంత అందాల మాల ఏ మెడకు చేరకుండా నా మెడకు తగిలించుకున్నాను. రాయి లాంటి నన్ను మంచిగా మార్చారు. మీరు దేవుడు అండి, దేవుడు. నీవు రాయివి కాదు, నేను రాముడిని కాను.
మామూలు మనిషిని. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. రాముడు కాదు గంగను కాదు, ఏ రాముడు శివుడు కాను కాను. నువ్వు రాయుడు కాదు గంగను కాదు, ఏ రాముడు శివుడు కాను కాను. తోడనుకో నీలాడనుకో, తోడనుకో నీలాడనుకో. ముళ్ళు నదిలి అరికాకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకముప్పుకున్నా, నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుండా. తప్పు నాది కాదంటే లోకముప్పుకున్నా, నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుండా. అది కదే కదా, మన కథ నిజం కాదా, అది కదే కదా, మన కథ నిజం కాదా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీలాడనుకో. వెలిగించే హృదయాలు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మానవుడు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మానవుడు. నువ్వే కదా, నేను నువ్వే కదా, అది నువ్వే కదా, నేను నువ్వే కదా. నువ్వు రాజుడు కాదు గంగను కాదు, నీ రాముడు శివుడు కాదు కాదు. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీలాడనుకో. దగ్గరగా చెప్తాను. చెప్పండి. వదలండి. వదలనంటే వదలండి. అబ్బా ఏంటండి ఏంటండి ఇది? వదలండి.
ఏంటో చెప్పు మరి. నన్నెప్పుడు మీ కౌగిట్లో బందీగా ఉంచుకుంటుందా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాదంటానా. అయినా నీ కౌగిల్ నుండి వదలనే వదలను. చాలండి సరసం. సరసమాడుకునే సమయంలో సరసం కాక విరసం పుడుతుందా? అయినా ఈ కొంటెకంలో కోమలాంగి నా కబంధ హస్తాల్లో ఉంటేనే అందం. నాన్న ఎంతసేపు వచ్చి రామామయ్య వదలండి. వదలనంటే వదలను. వదలమంటుంటే వదులుతాను, కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? అప్పుడు. అప్పుడంటే అదే అప్పుడు. అదే ఎప్పుడు? అబ్బా నన్నేమి చేయమాకండి స్వామి. ముక్కులోకి దించి నన్ను మాకు నేనింక చిన్నదని సంగీత చెప్పమాకు సంగతాడ సుఖంత దాచుకోకు అభయుడ అడ్డమైన సిగ్గునయ్య సుఖమాకు అడ్డుగోడ పెట్టి నన్ను అపమాకు అలవాటు చేసుకోవమ్మో నడుము కాడ కంది చీముకు షికారు తెలిపి కందిరిగా నిన్ను కొడుతా మందులేను ఇస్తుంటే వదులుకోకు ముట్టుకొచ్చి ముట్టుకుంటూ ఉంచుకోకు అలవాటు చేసుకోవమ్మో సంతకు వెళుతూ చింత పూల చూడకుండా చింతపల్లి సంతకు వెళితే చింతపూల చూడకుండా కట్టు నీకు కుదరకపోతూ సాయం చేస్తుంది చెంగుబాట్లో దోచుతుంటే చెంగుమని నువ్వు పడగానాలో విడుతూ పుడుతో సంఖ్య
మీద సపనాకు సందకాడ సోకంత దాచుకోకు కొత్త మీద ఇల్లు చీర పెట్టిగా తరిచిపోకు పిచ్చి పిచ్చి ఆటలు ఆడవాకు అలవాటు చేసుకోవయ్యా నిన్నే బుసిపోకు నడుము కాడ బాగానే ఉంది కాకపోతే ఏంటి బావా చెప్పు బావా గోపికి ఏమైంది వస్తుందో లేదో అని డాక్టర్లు గ్యారంటీ చెప్పలేమన్నారు సురేష్ బావా ఇక గోపి జీవితం ఇక్కడ ప్రయాణం తప్పదేమో బావా ఇదంతా ఈ పాపిష్టాల కోసం అలా చేసుకున్నాడు గోపి ఊరుకోరా ఊరుకో గోపి నాకు విషయమంతా చెప్పాడు ఇందులో నీ తప్పేముంది అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఇక బహుశా ఇక ఆ దేవుడితో పని లేదనుకుంటాను సూర్యం బావా ఏంటలా చిన్నపిల్లల ఏం జరిగినా మన మంచి కోసం అని సరిపెట్టుకోవాలి కానీ జరిగిన దాన్ని తలుచుకుంటూ జీవితాంతం కుమిలిపోతే ఇక మనిషి జీవితానికి మనుగడ ఉండదు అది సరే కానీ నీకు కుమార్తె పెళ్ళెప్పుడు ఇంతకుముందే మా పెళ్లి జరిగిపోయింది బావా ఈ పెళ్లి జరిగిపోయిందా ఆశ్చర్యంగా ఉంది అవును సూర్యం బాబా కొద్దిసేపటి క్రితమే కుమార్ బాబు నా మెళ్ళో ఈ తాడు కట్టి వెళ్ళారు ఎట్లాగైతే నేను రాదా మీ పెళ్లి జరిగింది అది చాలు కుమార్ బాబు చాలా మంచివాడమ్మా నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను మామయ్య పట్నం వెళ్ళిన గోపి ఇంతవరకు రాలేదు వాడి విషయం తెలిసిందా బాబు నీకు మామయ్య నీకు ఈ విషయం తెలియదా గోపిని హాస్పిటల్లో చేర్చిన విషయం ఏం రాదా గోపిని హాస్పిటల్లో చేర్చిన విషయం మీ నాన్నగారితో చెప్పలేదా అవునా ఏం జరిగిందమ్మా ఇందాక నేను చెప్దాం అనుకునేటప్పటికి కుమార్ బాబు వచ్చారు అందుకే ఆ విషయం మర్చిపోయాను ఏంట్రా సూర్యం గోపికి ఏం జరిగిందిరా పెద్దగా ఏం జరగలేదు మామ కాకపోతే కంటికి చిన్న దెబ్బ తగిలింది అలాగా అయితే పదగా చూసేద్దాం పదమా వెళ్దాం నా కోసం తన సర్వస్వాన్ని వదులుకున్నాడు గోపి భగవంతుడా గోపికి ఏం జరగకుండా చూడు తండ్రి Cheers! Hari hari ho, hari hari ho, మస్త పాప ముందు ఆరి హారిగో నీకు నాకు దస్తు ఉంది ఆరి హారిగో దేనికైన సిద్ధముంది ఆరి హారిగో అస్తవంత సిద్ధముంది ఆరి హారిగో ఆరి హారిగో ఆరి హారిగో మస్త పాప ముందు ఆరి హారిగో నీకు నాకు దస్తు ఉంది ఆరి హారిగో దేనికైన సిద్ధముంది ఆరి హారిగో అస్తవంత సిద్ధముంది ఆరి హారిగో
చంపచోడు చంపతోడ లక్కడే లక్కడే ఇంగడంగ తోల చోడ లక్కడే లక్కడే చంపచోడు చంపతోడ లక్కడే లక్కడే ఇంగడంగ తోల చోడ లక్కడే లక్కడే తల్లి తలుపులు బలగ 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 సంపులు జలగ జలగ జల జలగ అడ్డోళ్ళగా అదటోళ్ళవి గుర్రాన్ని పట్టి కళ్ళ బయలు చాచుని మత్తు మత్తు బాబ ఉంది ఆయురాలు నీకు నాకు వచ్చి అందు ఆయురాలు దీనికైన సిద్ధమందు ఆయురాలు అటువంటి సిద్ధమందు ఆయురాలు మత్తు మత్తు బాబ ఉంది ఆయురాలు నీకు నాకు వస్తు ఉంది ఆయురాలు చారడేసి కళ్ళు చూడలక్కడే లక్కడే చాకలాంటి చూప చూడలక్కడే లక్కడే చారడేసి కళ్ళు చూడలక్కడే లక్కడే చాకలాంటి చూప చూడలక్కడే లక్కడే కైసై సైకులు బలగ 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 జల్ జల్ బెరుకులు జలగ జలగ జల 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 చిక్కాబగా చిన్నాబ్బగా తల్లెప్ప సంపుకుంటూ పంపు నాకు సిద్ధమవగా మత్త మత్త బాబ వంత ఆయురాలుగా నీకు నాకు వెసి ఆయురాలుగా దేనికైన సిద్ధమంది ఆయురాలుగా అష్టమంట సిద్ధమంది ఆయురాలుగా 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 మత్త మత్త బాబ వంత ఆయురాలుగా నీకు నాకు వెసి ఆయురాలుగా దేనికైన సిద్ధమంది ఆయురాలుగా అష్టమంట సిద్ధమంది ఆయురాలుగా 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 జీవితాంతం నీకు భక్తురాలిగా ఉండిపోతాను. ఏంటి ఉంటానంటున్నావు? ఉంటావా? చీ అని చేదరించుకున్నా, చా అని చెంప దెబ్బ కొట్టినా, ఈ చేప కన్నుల కలువ వాళ్ళ కలుసుకోకుండా ఎలా ఉండగలనుకున్నావు? అదేమిటో రాదు, నువ్వు పో పో అంటున్నా, నా మనసు పట్టుకో పట్టుకో అని తెగ తొందర పెడుతుంది. నీకంటే కుక్కదయ్యో చీ అంటే పోతుంది. నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. అది కుక్క కనుక చీ అంటే పోతుంది, కానీ నేను కుక్కను కనుక చీ అంటే పోవడానికి మనిషిని, మామూలు మనిషిని కాను. ఈ మీద కోరికని పెంచుకుని కామంతో బయటెక్కిపోయిన కషాయవాడిని. చీ అంటే కుక్క ఎలా వెళ్ళిపోతుందో ఓ చిన్న ముద్దిస్తే నేను కూడా అలాగే వెళ్ళిపోతాను. ఇంకా నీ జోలికి రాను. ఏమంటావు? కాలిపోతాయి అంటాను. మర్యాదకు బయటికి వెళ్ళు. బుసబుసల పట్టుకే బుల్లి రాదమ్మా, బుట్టలో పెట్టి స్వర వాయించేయగలను. రాకేష్, నేను ఇప్పుడు మరొకరు భార్యని. పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అదంతా నీకు అనవసరం. నా భర్త ఎవరో తెలుసా? ఎవడే? అంత చండాలపు దారిద్రపు కొట్టి దామోదరం. నోర్మి మాట జాగ్రత్తగా రాని. నా భర్త ఎవరనుకుంటున్నావు? నరసింహం గారి అబ్బాయి కుమార్ బాబు. ఓహో, ఆ కుమార్ని నీ పుట్టలో పెట్టుకొని స్వరం వాయించుకుంటున్నావు అన్నమాట. అయినా నీలాంటిది నాలాంటి వాడి కోరికలు తీర్చడానికి ఉపయోగపడిందే తప్ప తాళి కట్టించుకోవడానికి ఉపయోగపడింది. ఇంత చండాల పని ఆ కుమార్ ఎందుకు చేశాడబ్బా? నీలాంటి చండాలుడు కాదు కనుక. ఓహో, అందుగా నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. నువ్వు ఎవరితో తాళి కట్టించుకున్నావు? ఎందుకు కట్టించుకున్నావు? నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా నిన్ను వాటేసి కాటేయటమే.
చేయను. ఏం కుమార్ గురించి ఆలోచిస్తున్నావా? వాడు కూడా నాలాగే ఏదో ఒక రోజు మోజు తీరిన తర్వాత నీ దారి నిన్ను వదిలేసి వాడి దారి వాడు చూసుకుంటాడు. అంటే వాడు తెలివిగా తాలితో తెలివి అనే సెంటిమెంట్ తో నిన్ను మోసం చేస్తున్నాడు అంతే. పవిత్రమైన తాళి విలువ తెలియని నీలాంటి వాడు కుమార్ గురించి మాట్లాడే అర్హత లేదు. పిచ్చిదానా, ఆడదంటే అందంగా కనిపించే మల్లెపూ లాంటిది. పువ్వు నలిగిన సువాసన తగ్గిన మరుక్షణమే మనసు మారిపోతుంది. మరో పువ్వు కోసం లభిస్తుంది. అలాంటిది నీలాంటి నీచులకే పరిమితం. సర్లే, ఇదంతా నీకు చెప్పి చాలా వృధా చేసుకోవడం దేనికి? రా, నా కమ్మని కవితల్లో మత్తుగా ఒదిగిపో. అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలుస్తుంది. గుడ్డు చప్పుడు కాకుండా వెళ్ళిపోతాను. నీ జోలికి రాను. బ్రతిమలాడుకుంటున్నాను, కాదనకు. దయ వచ్చి ఈ ఒక్క కోరికను తీర్చు. చస్తే నీ జోలికి రాను. ఇంకెప్పుడు నా జోలికి రామాక. ఇంకెప్పుడు రాను. ఈ ఒక్క కోరికను తీర్చు. ఏంటి ఏంటి బ్రతిమలాడే కొద్ది మొండికేస్తున్నావు? అంటే నేనే చేయలేను అనుకుంటున్నావా? ఈ మగ చిరికల మగాడి మాత్రం ఏమిటో చూపిస్తారా? నా భార్య మీద చేయేస్తావు. ఒక్కసారి నా గురించి నా భార్య గురించి చెడుగా మాట్లాడావంటే